ఇప్స్టెయిన్ ఫైల్స్ చూశాక మీకు ఒక డౌట్ వచ్చిందా? ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ మనం ఎందుకు నమ్ముతామని? నిన్నటి వరకు హీరో అనుకున్న వాళ్ళందరూ ఈరోజు కాంట్రవర్సీస్ లో కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళన మనం ఇన్నిడీస్ రోల్ మోడల్ అండ్ మోటివేషన్ లా తీసుకున్నామని మనకి మన మీదే కొంచెం డౌట్ వస్తుంది కదా. కానీ నేను ఈ లెసన్ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. ఎలా అంటే ట్రంప్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో క్రిప్టోని బూమ్ చేస్తాను అండ్ క్రిప్టోని నార్మలైజేషన్ చేస్తానని చెప్పి చాలా మందికి ఫేక్ ప్రామిసెస్ చేశారు. కానీ విన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చూస్తే సీన్ రివర్స్. అసలు దాని గురించి మాట్లాడలేదు. అండ్ ట్రంప్ కూడా తన స్టేక్ ని ముందు రోజే సెల్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ట్రంప్ ఒక్కరే కాదు, చాలా మంది పొలిటీషియన్స్, పెద్ద పెద్ద లీడర్స్, వాళ్ళందరికీ బిజినెస్ ఎవరు అంటే మనమే. ఎలా అంటే వాళ్ళకి మనీ కావాలంటే మనం ట్రాప్ చేయాలి. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఫేక్ బస్ క్రియేట్ చేసి మనందరికి ఎలా చెప్తారంటే ఇది వేరగబోతుంది అది వేరగబోతుంది అని అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుగానే అందులో స్టేక్ తీసుకొని దాని ర్యాలీ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు అందులో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అలా ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ అయితే కొలాప్స్ అయిపోతుంది. సో నేను లిటరల్ గా చెప్పాలి అంటే లాస్ట్ 2 లెసన్స్ తో అయితే నేను ఇంకెవరిని నమ్మకూడదని అయితే ఫిక్స్ అయిపోయాను. ఒకటి బడ్జెట్ డే కన్నా ముందు చూసిన న్యూస్ అండ్ అలాగే ట్రంప్ చేసిన క్రిప్టో ఫేక్ ప్రామిస్. అప్పటి నుంచి నేను ఏ న్యూస్ వచ్చినా నేను అందరికీ ముందే చెప్తున్నాను ఏంటంటే బై ద రూమర్ సెల్ ద న్యూస్ అని. ఎలా అంటే ఈవెంట్ కన్నా ముందే దాన్ని సెల్ చేసేయమని చెప్పి చెప్తున్నాను. అండ్ అలాగే ఈ కేసెస్ లో ఒకవేళ మీకు ఇష్టమైన సెలబ్రిటీ కానీ పొలిటీషియన్ కానీ ఉంటే వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి. మీలా ఎంతమందికి ఆ పొలిటీషియన్ ఆర్ సెలబ్రిటీ అంటే ఇష్టం ఉందో చూద్దాం.